బౌ 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 వౌ బౌ. జాను సబ్ టైటిల్స్ ప్లీజ్. దేనికి? మీ ఇద్దరు గొడవకి రా. ఐమ్ జస్ట్ ప్లేయింగ్. ఆబ్వియస్లీ బెయిలీ గాడితో ఏమైనా సమావేశం పెట్టావనుకుంటానా ఏంటి? అయినా బేబీ డాగ్స్ కి మన భాష అస్సలు అర్థం కాదు. హీ మస్ట్ బి ఫీలింగ్ సో ఎలియనేటెడ్ కదా. యా. సేమ్ మనకు కూడా వాళ్ళ భాష అలాగే అనిపిస్తుందేమో కదరా. అందుకే కదా జాను, గమనించావా ఎప్పుడన్నా మన వీధి చివర ఎక్కడో ఉన్న కుక్క అరిస్తే పక్క వీధిలో ఉన్న కుక్క దానికి రిప్లై ఇస్తుంది. దట్స్ ఆఫ్ దే కాన్వర్ట్స్. సో యూఆర్ ట్రైయింగ్ టు సే బార్కింగ్ ఈజ్ ఎ లాంగ్వేజ్. బార్కింగే కాదు జాను, పిల్లులు మ్యావింగు, కాకులు కావింగు, మన పిట్టలుంటాయి చూడు కిచ్ 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 అంటూ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ భాషలే ఉండొచ్చు. లైక్ హవ్ వి హ్యావ్ అవర్ తెలుగు, తమిళ్, మలయాళం. ఓహో, అంటే నేను ఇందాక బెయిలీతో బాబా అనడానికి కూడా ఏదో ర్యాండమ్ గా మీనింగ్ ఉందన్నమాట. చూసావా బెయిలీగాడు మళ్ళీ బార్క్ చేస్తున్నాడు. నువ్వు వాడి భాష కరెక్ట్గా ప్రనౌన్స్ చేయలేదేమో, నిన్ను కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడు చెప్పేది కూడా వాడి భాషలోనే చెప్తున్నాడు. అది కరెక్టా ఇన్కరెక్టా నీకు ఎప్పటికీ అర్థం కాదు. బేబీ, కుక్కలు కనపడితే పౌబో అని, క్యాట్స్ కనపడితే మియో అని ఊరికే అంటాం అంతే. ఎందుకు అంటామో ఎవరికి తెలీదు. అండ్ దీంట్లో నువ్వు ఇంత డీప్ ఫిలాసఫీ తీయడం అవసరమా? ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. అయినా నీకు తెలిసిన భాషలో చెప్తేనే ఏం అర్థం కావట్లేదు. నువ్వు బెయిలీ గాడితో ఏం మాట్లాడతావో ఏమో. కూచి మామలు. ఏరా 6 4? అదేదో చిన్న హ్యాబిట్ అన్న, ఎందుకు చేస్తామో తెలియదు. ఇన్విజిబుల్ బ్యాటింగ్ బౌలింగ్ కూడా చేసే అయిపోద్ది. ఏం చేస్తున్నావు అజ్జు? ఒక కంటితో చూస్తే నా విజన్ ఎలా ఉందని చెక్ చేస్తున్నా అన్నా. అజ్జు, ఆ గ్లాసెస్ ని పైకి కిందికి అని ఆడుకుంటున్నావేంట్రా? అంటే ఈ గ్లాసెస్ తో నా ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తున్నా లేదంటే ఎఫెక్ట్ చేస్తున్నా అని చెక్ చేస్తున్నా అన్నా. ఓహో, ఇప్పుడేంట్రా మళ్ళీ స్పెక్ట్స్ ఉల్టా పెట్టి చూస్తున్నావు? క్యూరియస్ గా ఉంది కదన్నా, అందుకే చూస్తున్నా. ఏమైందిరా నీకు, పిచ్చెక్కిందా? స్పెట్స్ ఉంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేస్తామన్నా. అయినా మీకు స్పెట్స్ లేవులే, మీకు తెలీదు. యాక్చువల్లీ నేను కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ఒకసారి చేశాను రా. ఒకసారి కాదు, చాలాసార్లు చేశాను. ఏంటది? 3D మూవీకి పోయినప్పుడల్లా స్పెక్స్ తీసి చూస్తాను రా, బ్లడ్ కనిపిస్తుంది, పెట్టేసుకోగానే క్లియర్ అయిపోద్ది. ఓ, ఏమైంది జాను? ఇది తగిలింది. చూసుకోవచ్చు కదా. యా. అలా ఎలా చూసుకోలేదు బేబీ? అంటే అది రెండు కళ్ళు కనపడకుండా ఎలా ఉంటుందా అని ఎక్స్పెరిమెంట్ చేస్తుండే. మనీలే కదా, మనకు అలవాటు కదా. సో కళ్ళు మూసుకొని అలా నడుస్తున్నా.